ఈరోజు హనుమంతుని వేదాంతం తెలుసుకుందాం. ఒకరోజు శ్రీరాముడు హనుమంతుడిని దగ్గరికి పిలిచి, హనుమా, నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా, దేహ జీవ పరమాత్మలకి సమన్వయం చేస్తూ చెప్పు అని అడిగాడు రాముడు. శ్రీరామచంద్రుడి నోట వచ్చిన ఏ మాటైనా ఆంజనేయ స్వామికి శిరోధార్యం, వేదవాక్కు. శ్రీరాముని ఆజ్ఞ శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి. అందుకని శ్రీరామ, వేదాంత రహస్యం తెలిసిన తర్వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని, జీవుణ్ణి, పరమాత్మను వేరువేరుగానే భావించాలి. దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ సేవించాలి. అన్ని భావాలను త్యజించి శరణాగతి పొందాలి. ఇతరులకు ఉపకారం చేస్తూ వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి సేవించాలి. ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, పరమాత్మ వేరు అని భావిస్తూ భగవంతుని స్మరిస్తూ భగవంతుని పూజలు చేస్తూ భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటానికి ద్వైతం అంటారు. జీవుడు పరమాత్మ ఒక్కరే, ఎందులోనూ భేదం అనేది లేదు అనే భావనలో, ఆచరణలో చూపించటం జ్ఞాన లేక విజ్ఞాన లక్షణం అంటారు. ఇది అద్వైత భావన అంటారు. దేహ బుద్ధ్యాత్ దాసోహం, జీవ బుద్ధ్యాత్ త్వదంశః, ఆత్మా బుద్ధ్యాత్ త్వమేవాహం, ఇతి మే నిశ్చిత మతి అన్నారు. రామ, దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని, జీవ దృష్టిలో నీవు పరమాత్మవు, నీ అంశచేత నేను జీవస్వరూపుడిని. పరమాత్మ దృష్టిలో నీవే నేను, నేనే నీవు. ఈ మూడు లక్షణాలు నాలోనూ నీలోనూ ఉన్నాయి, ఇంకా భేదానికి అవకాశమే లేదు అని స్పష్టంగా చెప్పాడు హనుమ. అంజనానందనుడి సమాధానం విని పరమానందభరితుడయ్యాడు శ్రీరామచంద్రుడు. ఆనంద పరవశంతో త్వమేవాహం త్వమేవాహం అని చాలాసార్లు హనుమను అభినందించాడు. అంటే నువ్వు నేను ఒకటే అని అర్థం. త్వమేవాహం అంటే యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీ మారుతి సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అన్నారు. అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశం ఉండదు. కానీ శ్రీ హనుమను హనుమ సేవా తత్పరులైన వాళ్ళకి భోగము మోక్షము రెండు కూడా తప్పక లభిస్తాయి. హనుమ రెండు ఇస్తాడు అని శ్రీరాముడు హనుమంతునికి వరం అనుగ్రహించాడనమాట. అందుకని హనుమని ఆశ్రయిస్తే ఇహంలోనూ పరంలోనూ కూడా మనకి మంచి ఉచ్చస్థితి లభిస్తుంది అని శ్రీరాముడు వరం ఇచ్చాడు. దానికి వెంటనే ఆంజనేయుడు, నువ్వు శివుడవు, నేను భద్రుడను, నీకు నాకు భేదమే లేదు అని చెప్పాడు అన్నమాట. ఇది వేదాంతం అంతా కూడా ఈ కాస్తలో ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం మూడు విధాలుగా కూడా చక్కగా ఇక్కడ హనుమ చెప్పి మరి ఆ శ్రీరాముని సంతృప్తి పరచడం వల్ల ఆయనకి హనుమకి చక్కని వరాన్ని కూడా శ్రీరాముడు అనుగ్రహించాడు. జై హనుమాన్, జై జై హనుమాన్.